నమస్తే, నేను మీ రవి ప్రకాష్. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై ఆర్టీవీ స్టడీ రిపోర్ట్స్ పొలిటికల్ సర్కిల్స్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పటి వరకు ఏ వార్తా ఛానల్ కూడా వాస్తవాలను నిజాయితీగా చూపించే ప్రయత్నం చేయలేదు. అందుకే ఆర్టీవీ రిపోర్ట్కు పెద్ద ఎత్తున ప్రజల మద్దతు లభిస్తోంది. ఏ ఛానల్కు రానంతగా ఆర్టీవీ స్టడీ రిపోర్టును 1,25,000 మంది లైవ్లో చూడటం తెలుగు న్యూస్ డిజిటల్ మీడియాలో తొలిసారి. ఆర్టీవీపై మీకున్న నమ్మకానికి ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్పై మా అధ్యయనాన్ని చూసే ముందు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు ఏదైనా ఒక పార్టీకి మద్దతుదారులైనా లేదా ఒక పార్టీ గురించి పాజిటివ్గా వినాలనుకున్న ఈ రిపోర్ట్ మీకోసం కాదు. మా అధ్యయనం గ్రౌండ్ రియాలిటీని తెలుసుకోవాలని అనుకునే వారి కోసమే. మీరు నిజం చూడాలనుకుంటే, నిజాన్ని వినటానికి మీకు ధైర్యం ఉంటేనే ఈ రిపోర్ట్ చూడండి. మా అధ్యయనం ఏ పార్టీ ప్రభావానికి లొంగకుండా నిష్పక్షపాతంగా జరిగిందని నేను చెప్పదలుచుకున్నాను. ఇక గేమ్ చేంజర్లోకి వద్దాం రండి. గేమ్ చేంజర్లో నిన్న రాయలసీమ ఫలితాన్ని చూసాం. రాయలసీమ మీద వైసీపీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈరోజు 4 కోస్తా జిల్లాల్లో పార్టీల బలాబలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుందో చూద్దాం. అంతకంటే ముందు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాలో 2019లో ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దక్షిణ కోస్తాలో 55 నియోజకవర్గాల్లో బలాబలాలు ఈ విధంగా ఉన్నాయి. దక్షిణ కోస్తాకి సంబంధించిన ఎలక్షన్ మ్యాప్ని మీరు చూడొచ్చు. దక్షిణ కోస్తా ఒక నీలి సముద్రంలా కనిపిస్తుంది. మధ్యలో తెలుగుదేశం స్థానాలు కనిపిస్తున్నాయి. వైసీపీ 47 స్థానాల్లో 2019లో విజయ కేతనాన్ని ఎగరవేసింది. ఇక తెలుగుదేశం 8 స్థానాల్లో విజయం సాధించింది. జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీకి ఒక్క స్థానం కూడా దొరకలేదు. చాలా క్లియర్గా కనిపిస్తుంది. 2019లో వైసీపీ 47 స్థానాలతో దక్షిణ కోస్తాని చేజెక్కించుకుంది. రాయలసీమలో చూపించిన ఫలితాన్నే దక్షిణ కోస్తాలో కనపరిచింది వైసీపీ. ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. 2019 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాను క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ కృష్ణా, గుంటూరు జిల్లాలో కూడా స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ప్రకాశం జిల్లాలో మాత్రం టీడీపీ 4 అసెంబ్లీ సెగ్మెంట్లని దక్కించుకోగలిగింది. కృష్ణా జిల్లాలో 2 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ 2019లో విజయం సాధించింది. గుంటూరు జిల్లాలో కేవలం 2 అసెంబ్లీ సీట్లను టీడీపీ గెలుచుకోగలిగింది. ఇక 2024లో పరిస్థితి ఎలా ఉండబోతోంది, ఆర్టీవీ స్టడీలో ఏం తేలిందో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఉమ్మడి నెల్లూరు జిల్లాతో మొదలు పెడదాం. 10 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్న జిల్లా ఇది. 2019 ఎన్నికల్లో మొత్తం 10 సీట్లు వైసీపీ స్వీప్ చేసింది. ఒక్కటంటే ఒక్క సీటు కూడా టీడీపీకి దక్కలేదు. మరి 2024లో నెల్లూరు ఎవరికి ఎన్ని సీట్లు ఇవ్వబోతుందో ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు నెల్లూరులో ఉన్న కీ కాన్స్టిట్యున్సీస్ ఏంటో, వాటి వివరాలేంటో ఒకసారి చూద్దాం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తీవ్ర చర్చకు కేంద్రంగా ఉన్న సెగ్మెంట్ కోవూరు. టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సొంత నిధులతో చేస్తున్న పలు సేవా కార్యక్రమాలు ఆమెకు ప్లస్ పాయింట్ అవుతున్నాయి. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనుచరులని టీడీపీలో చేర్చుకోవడంలోనూ ఆమె సక్సెస్ అయ్యారు. మొత్తంగా వేమిరెడ్డికి అనుకూల పవనాలు ఈ నియోజకవర్గంలో వీస్తున్నాయి. కాబట్టి వేమిరెడ్డి గెలవబోతున్నారని మా స్టడీలో తేలింది. ఇక నెల్లూరు రూరల్కి వెళ్దాం. ఇక్కడ టీడీపీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి వ్యక్తిగత ఇమేజ్ ప్లస్ పాయింట్. ప్రజా సమస్యలపై పోరాడతారన్న పేరు ఆయనకు కలిసి వస్తుంది. అటు వైసీపీ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డికి రాజకీయ అనుభవం కలిసొచ్చే అంశం. అయితే టఫ్ ఫైట్ కనిపిస్తున్న కోటంరెడ్డి గెలుస్తారని ఆర్టీవీ స్టడీలో తేలింది. ఇక సర్వేపల్లిలో పరిస్థితి చూద్దాం. మంత్రిగా ఉండటం, స్థానికంగా పట్టు సంపాదించడం వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ప్లస్ పాయింట్. గ్రామాల్లో వైసీపీ క్యాడర్ బలంగా ఉండటం ఆయనకు అడ్వాంటేజ్. ఇక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వరుసగా ఓడిపోవడంతో ఆయనపై సానుభూతి ఉంది. అయితే ఆ సానుభూతి ఓట్లుగా మారే అవకాశాలు కనిపించడం లేదు. మొత్తంగా కాకాణి మరోసారి గెలవబోతున్నారన్నది మా స్టడీ రిపోర్ట్ చెప్తుంది. నెల్లూరు జిల్లాలో ఉన్న 10 స్థానాల్లో ఏ పార్టీ విజయం సాధించబోతుంది, ఏ అభ్యర్థులు విజయం సాధించబోతున్నారు ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఆర్టీవీ స్టడీ ప్రకారం కావలిలో కావ్య కృష్ణారెడ్డి తెలుగుదేశం జెండా ఎగరవేయబోతున్నారు. ఆత్మకూరులో మేకపాటి విక్రమరెడ్డి వైసీపీ జెండా ఎగరవేయబోతున్నారు. కొవ్వూరులో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు. నెల్లూరు సిటీలో నారాయణ తెలుగుదేశం తరఫున విజయం సాధించబోతున్నారు. నెల్లూరు రూరల్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి విజయాన్ని అందజేయబోతున్నారు.
ఇక సర్వేపల్లి విషయానికి వస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి వైసీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. గూడూరులో మెరిగ మురళీధర్ వైసీపీ విజయ కేతనాన్ని ఎగురవేయబోతున్నారు. సూళ్లూరుపేటలో కిలివేటి సంజీవయ్య వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. వెంకటగిరిలో కురుగొండ్ల రామకృష్ణ తెలుగుదేశానికి విజయం అందజేయబోతున్నారు. ఉదయగిరిలో మేకపాటి రాజగోపాల్ రెడ్డి మరోసారి వైసీపీకి విజయాన్ని అందజేయబోతున్నారు. నెల్లూరులో ఉన్న 10 స్థానాల్లో వైసీపీ 5 స్థానాల్లో, తెలుగుదేశం మరో 5 స్థానాల్లో విజయం సాధించబోతున్నాయి. నెల్లూరు సమంగా వైసీపీ టీడీపీ మధ్య చీలిపోతుంది. ఇక నెల్లూరు తర్వాత మరో ప్రధానమైన జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 సీట్లు ఉన్నాయి. ఈ 12 సీట్లలో ఎవరు విజయం సాధించబోతున్నారో చూడబోయే ముందు ప్రకాశం జిల్లాలో ఉన్న కీలక నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటో ఒక్కసారి చూద్దాం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో చేనేతకు కేంద్రమైన చీరాలకు ముందుగా వెళ్దాం. టీడీపీ అభ్యర్థి మద్దులూరి మాలకొండయ్యకు సామాజిక వర్గ సమీకరణలు కలిసొచ్చే అంశంగా ఉంది. కూటమి బలం మద్దులూరికి ప్లస్ పాయింట్గా మారింది. అవినీతి ఆరోపణలు కరణం వెంకటేష్కు మైనస్ పాయింట్ అవుతున్నాయి. ఆమంచి కృష్ణమోహన్ చీల్చే ఓట్లపై రిజల్ట్ ఆధారపడి ఉన్నా అంతిమంగా ఇక్కడ టీడీపీ అభ్యర్థి మద్దులూరి మాలకొండయ్య గెలుస్తారని ఆర్టీవీ స్టడీ చెప్తోంది. ఆమంచి కృష్ణమోహన్కి 16 నుంచి 20% ఓట్లు పడే అవకాశం కనిపిస్తుంది. మరొక నియోజకవర్గం ఒంగోలు పరిస్థితి చూస్తే వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి, టీడీపీ క్యాండిడేట్ దామచర్ల జనార్దన్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తుంది. ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధి దామచర్లకు ప్లస్ పాయింట్గా మారింది. వివాదాలకు దూరంగా ఉంటారన్న పేరు ఆయనకుంది. ఇక బాలినేనికి ఆయన కుమారుడు ప్రణీత్ మీద ఉన్న అవినీతి ఆరోపణలు మైనస్ పాయింట్ అవుతున్నాయి. కుమారుడి కారణంగా పార్టీ క్యాడర్ కూడా ఎంతో కొంత దూరం అవుతుందన్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఇక్కడ దామచర్ల జనార్దన్ గెలుస్తారని ఆర్టీవీ స్టడీలో తేలింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మరో కీలకమైన సెగ్మెంట్ కనిగిరికి వెళ్తే వైసీపీ అభ్యర్థి దద్దాల నారాయణ కొత్తవాడు కావటం టీడీపీకి ప్లస్ పాయింట్గా మారింది. ఈ 5 ఏళ్లలో ఇక్కడ సరైన అభివృద్ధి జరగలేదన్న అంశం టీడీపీ అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డికి కలిసి వస్తుంది. వ్యక్తిగత ఇమేజ్ కూడా ఉగ్రకి ప్లస్ పాయింట్ అయింది. ఎంపీ మాగుంట టీడీపీలో చేరటం కూడా ఉగ్రకి కలిసి వచ్చింది. మొత్తంగా టీడీపీ అభ్యర్థి ఉగ్ర నరసింహారెడ్డి గెలుపు ఖాయమని ఆర్టీవీ స్టడీలో తేలింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 12 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. 2019లో వైసీపీ 8 స్థానాల్లో, టీడీపీ 4 స్థానాల్లో విజయం సాధించాయి. ఈసారి జరగబోతున్న ఎన్నికల్లో, మరో 9 రోజుల్లో జరగబోతున్న ఎన్నికల్లో ఏ పార్టీ ఏ స్థానాన్ని కైవసం చేసుకుంటుందో ఒక్కసారి చూద్దాం. ఎర్రగొండపాలెం నుంచి తాటిపత్రి చంద్రశేఖర్ విజయం సాధించబోతున్నారు వైసీపీ అభ్యర్థి. దర్శి నుంచి గొట్టిపాటి లక్ష్మి విజయం సాధించబోతున్నారు తెలుగుదేశం అభ్యర్థిని. పర్చూరు నుంచి ఏలూరి సాంబశివరావు పర్చూరు స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నారు తెలుగుదేశం అభ్యర్థి. అద్దంకి గొట్టిపాటి రవికుమార్ తెలుగుదేశం జెండా ఎగరవేయబోతున్నారు. చీరాలలో మాలకొండయ్య యాదవ్ తెలుగుదేశం జెండాను ఎగరవేయబోతున్నారు. సంత నూతలపాడు ఈసారి తెలుగుదేశం కైవసం అవుతుందన్న అంశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇతర నియోజకవర్గాల విషయానికి వస్తే ఒంగోలు దామచర్ల జనార్దన్ విజయం సాధించబోతున్నారు తెలుగుదేశం అభ్యర్థి. కందుకూరు బుర్రా మధుసూదన్ యాదవ్ వైసీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. కొండపి తెలుగుదేశం కైవసం కాబోతుంది. డోలా బాల వీరాంజనేయ స్వామి విజయం సాధించబోతున్నారు. మార్కాపురంలో కందుల నారాయణ రెడ్డి విజయం సాధించబోతున్నారు. గిద్దలూరులో ముత్తుముల అశోక్ రెడ్డి విజయం సాధించబోతున్నారు. కనిగిరిలో ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి విజయం సాధించబోతున్నారు. వీరి ముగ్గురు కూడా తెలుగుదేశం అభ్యర్థులు, తెలుగుదేశానికి విజయాన్ని అందించబోతున్నారు. ఈసారి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఫలితాలు తారుమారయ్యేలా కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ 10 స్థానాల్లో విజయ కేతనం ఎగరవేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. వైసీపీ కేవలం 2 స్థానాల్లో మాత్రం విజయ కేతనం ఎగరవేసే అవకాశాలు కనిపిస్తుంది. వైసీపీ గత ఎన్నికల్లో 8 స్థానాల్లో విజయం సాధించింది. 8 స్థానాల నుంచి 2 స్థానాలకి వైసీపీ బలం ఈసారి ఒంగోలు, ప్రకాశం, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ బలం తగ్గుతున్నట్టు కనిపిస్తుంది. తెలుగుదేశం బలం పెరుగుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. 2019లో కూడా మొత్తం 4 జిల్లాల్లో వైసీపీ ప్రభంజనం నడిచినప్పుడు కూడా ఒంగోలులో 4 తెలుగుదేశం అభ్యర్థులు గెలుపొందారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ సంఖ్యలో తెలుగుదేశం అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవటం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఒంగోలు తర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లాకి వెళ్దాం. గుంటూరు జిల్లాలో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి చూద్దాం. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోబోతుందో చూసాం. ప్రస్తుతం గుంటూరు జిల్లాలో పరిస్థితి ఏంటో చూద్దాం. మొత్తం 17 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి ఈ జిల్లాలో. ఈ జిల్లాలో 2019 ఎన్నికల్లో
వైసీపీ చాలా స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శించింది. 15 చోట్ల వైసీపీ విజయ కేతనాన్ని ఎగరవేసింది. కేవలం 2 స్థానాలకే టీడీపీ పరిమితం కావాల్సి వచ్చింది. మరి 2024లో ఏం జరగబోతుంది, ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలవబోతుందో తెలుసుకోబోయే ముందు గుంటూరు జిల్లాలో ఉన్న కీ కాన్స్టిట్యుయెన్సీస్ వైపు ఒకసారి దృష్టి సారిద్దాం. ముందుగా నారా లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి నియోజకవర్గాన్ని చూద్దాం. గుంటూరు జిల్లాలోని మంగళగిరి బరిలో టీడీపీ నుంచి నారా లోకేష్ మరొకసారి ఉన్నారు. గత ఎన్నికల్లో ఓటమి వల్ల లోకేష్కి సింపతి ఫ్యాక్టర్ పనిచేస్తుంది. లోకేష్ గెలిస్తే అభివృద్ధి జరుగుతుందన్న భావన ఇక్కడ ఓటర్లో కనిపిస్తుంది. రాజధాని ఎఫెక్ట్ కూడా ఇక్కడ టీడీపీకి ప్లస్ పాయింట్గా మారుతుంది. ఇక వైసీపీలో అంతర్గత విభేదాలు ఆ పార్టీ అభ్యర్థి మురుగుడు లావణ్యకి మైనస్ పాయింట్ అవుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తీరుతో కొన్ని చోట్ల వైసీపీ క్యాడర్ పార్టీకి దూరం అవడం కూడా మనకు కనిపిస్తుంది. మొత్తంగా పరిస్థితి చూస్తే నారా లోకేష్ గెలుస్తారన్న విషయం మా స్టడీలో స్పష్టంగా తెలుస్తుంది. గుంటూరులో మరో కీలకమైన నియోజకవర్గం తెనాలి దగ్గరికి వద్దాం. జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ గతంలో చేసిన అభివృద్ధి ఆయన కలిసి వస్తున్నట్టు కనిపిస్తుంది. తెనాలి సెగ్మెంట్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ అయిన కాపు కమ్మ సామాజిక వర్గాలు జనసేన కోసం కలిసిమెలిసి పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్కు అవినీతి ఆరోపణలు మైనస్ పాయింట్గా కనిపిస్తున్నాయి. తెనాలి టౌన్లో ఆర్యవైశ్యులు దూరంగా ఉండటం కూడా వైసీపీకి ఇబ్బందికరమైన పరిస్థితిగా ఉంది. కాస్త టైట్ ఫైట్ కనిపిస్తున్న నాదెండ్ల గెలుపు చాలా స్పష్టమని ఆర్టీవీ స్టడీలో తెలుస్తుంది. మరో కీలకమైన నియోజకవర్గం గుంటూరు వెస్ట్కి వెళ్దాం. వైసీపీ టీడీపీ అభ్యర్థులు ఇద్దరు నియోజకవర్గానికి కొత్తవాళ్ళు. మంత్రిగా పనిచేసి ఉండటంతో పాటు అర్ధబలం కూడా విడుదల రజనీకి ప్లస్ పాయింట్ అవుతుంది. టీడీపీ అభ్యర్థి గళ్ళా మాధవికి కుల సమీకరణలు అడ్వాంటేజ్ అవుతున్నాయి. నియోజకవర్గంలో వరుసగా 2 సార్లు టీడీపీ గెలిచి ఉండటం కూడా మాధవికి ప్లస్ పాయింట్ అవుతుంది. ఓవరాల్గా గళ్ళా మాధవి గెలుస్తారని మా స్టడీలో తేలింది. గుంటూరు జిల్లా చాలా కీలకమైన జిల్లా. 17 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. గత ఎన్నికల్లో 15 అసెంబ్లీ సెగ్మెంట్లలో వైసీపీ విజయం సాధించింది. గుంటూరు ఓటరు వైసీపీ గత ఎన్నికల్లో 15 సీట్లు ఇచ్చారు. కేవలం తెలుగుదేశానికి 2 సీట్లు మాత్రమే వచ్చాయి. తెలుగుదేశం 2 సీట్లతోనే సరిపెట్టుకుంది. 2024లో ఫలితం ఏ విధంగా ఉంటుంది? మొత్తంగా జిల్లాలో ఉన్న 17 స్థానాల్లో 14 స్థానాల్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుందన్న అంశం మా సర్వేలో మా స్టడీలో స్పష్టంగా తేలింది. ఇక జనసేన పార్టీ 1 స్థానాన్ని కైవసం చేసుకుంటుంది. వైసీపీ గతంలో తెలుగుదేశం గెలిచినట్టే 2 స్థానాలకి పరిమితమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ఇక విజేతలు ఎవరో చూద్దాం. ఏ నియోజకవర్గంలో ఎవరు విజయం సాధిస్తారు? పెదకూరపాడులో భాష్యం ప్రవీణ్ విజయం సాధించబోతున్నారు. తాడికొండలో తెనాలి శ్రవణ్ కుమార్ విజయం సాధించబోతున్నారు. మంగళగిరిలో నారా లోకేష్ విజయం సాధించబోతున్నారు. పొన్నూరులో ధూళిపాళ్ల నరేంద్ర విజయం సాధించబోతున్నారు. వేమూరులో నక్కా ఆనందబాబు విజయం సాధించబోతున్నారు. రేపల్లలో అనగాని సత్యప్రసాద్ విజయం సాధించబోతున్నారు. ఈ 6గురు కూడా తెలుగుదేశం అభ్యర్థులే. తెనాలిలో తెలుగుదేశం మిత్రపక్షమైన జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ విజయం సాధించబోతున్నారు. బాపట్లలో కోన రఘుపతి వైసీపీ జెండాని ఎగరవేయబోతున్నారు. పత్తిపాడులో బూర్ల రామాంజనేయులు టీడీపీ జెండా ఎగరవేయబోతున్నారు. గుంటూరు వెస్ట్లో గళ్ళా మాధవి, గుంటూరు ఈస్ట్లో మహమ్మద్ నజీర్, చిలకలూరుపేటలో ప్రత్తిపాటి పుల్లారావు వీరంతా తెలుగుదేశం అభ్యర్థులు విజయ కేతనాన్ని ఎగరవేయబోతున్నారు. నరసరావుపేటలో చదలవాడ అరవింద్ బాబు టీడీపీ, సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ విజయం సాధించబోతున్నారు. వినుకొండలో మాత్రం బొల్లా బ్రహ్మనాయుడు వైసీపీ జెండాను ఎగరవేయబోతున్నారు. గురజాలలో ఎర్రపతినేని శ్రీనివాసరావు టీడీపీ అభ్యర్థి విజయం సాధించబోతున్నారు. మాచర్లలో జూలకంటి బ్రహ్మానందరెడ్డి విజయం సాధించబోతున్నారు. గుంటూరు జిల్లా ఫలితం స్పష్టంగా ఈరోజు మన ముందుంది. 17 అసెంబ్లీ సెగ్మెంట్స్లో కేవలం 2 సెగ్మెంట్స్లోనే వైసీపీ విజయాన్ని నమోదు చేసుకోబోతుంది. జనసేన పార్టీ 1 స్థానంలోనూ, టీడీపీ 14 స్థానాల్లోనూ, మొత్తం టీడీపీ మిత్రపక్షంతో కలిసి 15 స్థానాల్లో విజయ కేతనాన్ని ఎగురవేయబోతున్నారు. ఇది చాలా కీలకమైన పరిణామం. గత ఎన్నికల్లో వైసీపీ వైపు ఉన్న గుంటూరు ఈరోజు పూర్తిగా తెలుగుదేశం వైపు మారినట్టు కనిపిస్తుంది. గత ఎన్నికల్లో 2 స్థానాలు గెలిచిన టీడీపీ స్థానంలో ఈరోజు వైసీపీ వచ్చినట్టు చేరినట్టు కనిపిస్తుంది. దీనికి కారణాలు ఏమైనా ఉండొచ్చు, కానీ మొత్తం జిల్లాలో నియోజకవర్గాలు తెలుగుదేశం వైపు మారటం మనకు కనిపిస్తుంది. ఇది చాలా కీలకమైన పరిణామం. గుంటూరు తర్వాత మనం కృష్ణా జిల్లాలో పరిస్థితి ఏంటో చూద్దాం. కృష్ణా జిల్లాలో ఉన్న 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయ కేతనాన్ని ఎగరవేయబోతుందో ఒకసారి చూద్దాం.
ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఏం జరగబోతుందో చూద్దాం. ఈ జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ 14 స్థానాల్లో వైసీపీ విజయకేతనాన్ని ఎగరవేసింది. టీడీపీ కేవలం 2 స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది. ఈసారి కృష్ణా జిల్లా ఓటర్లు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? ఆర్టీవీ స్టడీలో ఏం తేలిందో తెలుసుకోబోయే ముందు కీ కాన్స్టిట్యున్సీస్ విషయాన్ని చూద్దాం. ముందుగా చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్న నియోజకవర్గం గన్నవరం నియోజకవర్గం. ఈ సెగ్మెంట్ గురించి ఒక్కసారి చూద్దాం. వైసీపీ నుంచి వల్లభనేని వంశీ, టీడీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు ఇక్కడ బరిలో ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో యార్లగడ్డ స్వల్ప ఓట్ల తేడాతో ఓడారన్న సింపతి ఆయనకు కనిపిస్తుంది. కూటమి బలం కూడా ఆయన కలిసి వచ్చేటట్టు కనిపిస్తుంది. ఫైనల్గా యార్లగడ్డకి ఒక్కసారి అవకాశం ఇవ్వాలన్న ఫీలింగ్ గన్నవరం ఓటర్లలో ఉన్నట్టు కనిపిస్తుంది. టైట్ ఫైట్ ఉన్నట్టు కనిపిస్తున్న యార్లగడ్డే ఇక్కడ విజేత అని తెలుస్తుంది. ఏపీ ఎన్నికల్లో హాట్ టాపిక్గా ఉన్న నియోజకవర్గాల్లో గుడివాడ ముందుంటుంది. వైసీపీ అభ్యర్థి కొడాలి నానిపై ఉన్న వ్యతిరేకత టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముకి ప్రధానంగా ప్లస్ పాయింట్గా మారే అవకాశం కనిపిస్తుంది. వెనిగండ్ల ఫౌండేషన్ ద్వారా చేసిన సేవా కార్యక్రమాలు కూడా కలిసి వచ్చే అంశంగా ఉన్నాయి. రాము ఆర్థిక బలం కూడా అడ్వాంటేజ్గా కనిపిస్తుంది. అటు కొడాలి నాని ప్రధాన ఓటు బ్యాంక్ ఎస్సీ బీసీల్లో చీలిక ఆయనకు మైనస్ పాయింట్ అవుతుంది. కాస్త టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ వెనిగండ్ల రాము గెలుస్తారని ఆర్టీవీ స్టడీ తెలియజేస్తుంది. మరోపక్క బెజవాడలోనూ రాజకీయం రసవత్తరంగా కనిపిస్తుంది. విజయవాడ వెస్ట్లో అధికార వైసీపీ నుంచి ఆసిఫ్, బీజేపీ నుంచి సుజనాథ్ చౌదరి బరిలో ఉన్నారు. కూటమి బలం సుజనాథ్ చౌదరికి ప్లస్ పాయింట్గా మారింది. 3 పార్టీల నేతలు ఒకే తాటిపై రావటం సుజనాథ్ చౌదరికి అనుకూలంగా మారింది. ఆర్థిక బలం కూడా అదనపు అడ్వాంటేజ్గా మారింది. మొత్తానికి ఇక్కడ సుజనాథ్ చౌదరి గెలవబోతున్నట్టు మనకు తెలుస్తుంది. కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ముందుగా చెప్పినట్టు గత ఎన్నికల్లో వైసీపీ 14 స్థానాల్లో విజయం సాధించి విజయ కేతనం ఇక్కడ ఎగరవేసింది. ఈ జిల్లాలో 2024లో ఎటువంటి ఫలితం రాబోతుంది, ఏ పార్టీ ఆధిక్యతను ప్రదర్శించబోతుందో ఒకసారి చూద్దాం. కృష్ణా జిల్లాలో ఉన్న 16 నియోజకవర్గాల్లో 8 నియోజకవర్గాల్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుంది. వైసీపీ 6 నియోజకవర్గాల్లో విజయం సాధించబోతుంది. జనసేన పార్టీ 1 స్థానంలో, బీజేపీ 1 స్థానంలో విజయ కేతనాన్ని ఎగరవేయబోతున్నాయి. ఇక నియోజకవర్గాల వారీగా చూస్తే తిరువూరు టఫ్ ఫైట్ ఉన్నప్పటికీ నల్లగట్ల స్వామిదాసు కాస్త అడ్వాంటేజ్ చూపిస్తున్నారు. విజయం సాధించే అవకాశాలని కనిపిస్తున్నాయి. తిరువూరులో స్వామిదాసు వైసీపీ జెండా ఎగరవేయబోతున్నారు. నూజివీడులో మేకా వెంకట అప్పారావు వైసీపీ జెండాని ఎగరవేయబోతున్నారు. గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు తెలుగుదేశం తరఫున విజయం సాధించబోతున్నారు. ఇక గుడివాడ విషయానికి వస్తే వెనిగండ్ల రాము విజయం సాధించబోతున్నారు. కైకులూరులో దూలం నాగేశ్వరరావు వైసీపీ జెండా ఎగరవేయబోతున్నారు. పెడనలో ఉప్పల రాము వైసీపీ జెండా ఎగరవేయబోతున్నారు. మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర తెలుగుదేశం జెండా ఎగరవేయబోతున్నారు. అవనిగడ్డలో మండలి బుద్ధప్రసాద్ జనసేన తరఫున విజయాన్ని సాధించబోవటం మనకు కనిపిస్తుంది. ఇక పామర్రు కైలా అనిల్ కుమార్ చేతిలోకి వెళ్తుంది. వైసీపీ జెండా ఇక్కడ ఎగరబోతుంది. పెనమలూరులో బోడే ప్రసాద్ తెలుగుదేశం తరఫున విజయం సాధించబోతున్నారు. విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి భారతీయ జనతా పార్టీ తరఫున విజయం సాధించబోతున్నారు. విజయవాడ సెంట్రల్లో బోండా ఉమా తెలుగుదేశం తరఫున విజయం సాధించబోతున్నారు. విజయవాడ ఈస్ట్లో గద్దే రామ్మోహన్ రావు తెలుగుదేశం తరఫున విజయం సాధించబోతున్నారు. మైలవరంలో తెలుగుదేశం తరఫున వసంత కృష్ణ ప్రసాద్ విజయాన్ని సాధించబోతున్నారు. నందిగామలో జగన్మోహన్ రావు వైసీపీ జెండా ఎగరవేయబోతున్నారు. జగ్గయ్యపేటలో శ్రీరామ్ తాతయ్య తెలుగుదేశం జెండా ఎగరవేయబోతున్నారు. ఇది కృష్ణా జిల్లా పరిస్థితి. కృష్ణా జిల్లాలో ఉన్న మొత్తం 16 నియోజకవర్గాల్లో 8 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ విజయ కేతనాన్ని ఎగరవేస్తుంది. వైసీపీ కేవలం 6 నియోజకవర్గాలకు పరిమితం అవుతుంది. తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలు జనసేన, బీజేపీ చెరొక స్థానాల్లో విజయం సాధించబోతున్నాయి. తెలుగుదేశం మిత్రపక్షాలు కలిసి 10 స్థానాల్లో విజయం సాధిస్తే వైసీపీ 6 స్థానాలకే పరిమితం కాబోతుంది. ఇది ఉమ్మడి కృష్ణా జిల్లా పరిస్థితి. ఈ 4 జిల్లాల పూర్తి ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి, 4 జిల్లాల్లో ఉన్న నియోజకవర్గాల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్ని గెలుచుకోబోతుందన్న విషయాన్ని ఒక్కసారి ఇప్పుడు చూద్దాం. మొత్తం మీద కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో 55 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 55 నియోజకవర్గాల్లో ఆర్టీవీ స్టడీ ప్రకారం చూస్తే వైసీపీ 15 స్థానాల్లో విజయం సాధించబోతుంది. టీడీపీ 37 స్థానాల్లో విజయం సాధించబోతుంది. జనసేన 2 స్థానాల్లో, బీజేపీ 1 సీటులో విజయం సాధించబోతున్నాయని తెలుస్తోంది. అంటే 2019లో 47 సీట్లు గెలిచిన వైసీపీ ఈసారి
32 సీట్లు కోల్పోతుంది. ఇక గత ఎన్నికల్లో 8 సీట్లకే పరిమితమైన టీడీపీ ఈసారి 29 స్థానాలు పెంచుకుని మొత్తం 37 సీట్లు గెలవబోతుంది. 2019లో ఈ 4 జిల్లాల్లో ఖాతా కూడా తెరవని జనసేన 2 సీట్లు, బీజేపీ 1 స్థానంలో గెలవబోతున్నాయి. మొత్తంగా ఈ 4 జిల్లాల్లో టీడీపీ కూటమి 40 సీట్లు గెలవబోతున్నట్టు ఆర్టీవీ స్టడీ చెప్తుంది. ఈ గ్రాఫిక్ కూడా అదే విషయాన్ని తెలియజేస్తుంది. 2019 ఎన్నికల్లో ఈ పరిస్థితి ఉంది. వైసీపీ 47 స్థానాలు, టీడీపీ 8 స్థానాలు. 2024లో జరగబోయే ఎన్నికల్లో ఈ ఫలితం వస్తుందని ఆర్టీవీ స్టడీ చెప్తుంది. వైసీపీ 15 స్థానాలకు పరిమితమవుతుంది. టీడీపీ బలం పెంచుకుని 37 స్థానాలకి వెళ్తుంది. జనసేన పార్టీ 2 స్థానాల్లోనూ, బీజేపీ 1 స్థానాల్లోనూ విజయం సాధించబోతున్నాయి. టీడీపీ కూటమి మొత్తంగా 40 స్థానాల్లో విజయం సాధించబోతుంది. ఇది ఈ 4 జిల్లాల్లో ఉన్న పరిస్థితి. 4 జిల్లాల్లో టీడీపీ కూటమి ముందంజలో ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే కొన్ని కీ కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి, కొన్ని గేమ్ చేంజర్ కాన్స్టిట్యున్సీస్ ఉంటాయి. ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న టఫ్ ఫైట్ కారణంగా పరిస్థితులు ఎప్పుడైనా తారుమారు కావచ్చు. ఈ 9 రోజుల్లో జరిగే ఎలక్షనీరింగ్ కారణంగా కూడా ఫలితాలు తారుమారు కావచ్చు. ఆ కాన్స్టిట్యున్సీస్ ఏంటో ఒక్కసారి ఇప్పుడు చూద్దాం. నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఏ అభ్యర్థి ఎక్కడ విజయం సాధించే అవకాశం ఉంది, ఏ పార్టీ ఎక్కడ విజయ కేతనాన్ని ఎగరవేసే అవకాశం ఉందన్న అంశం గురించి చెప్పాం. అయితే కొన్ని నియోజకవర్గాల్లో కీ ఫైట్ నడుస్తుంది, టఫ్ ఫైట్ నడుస్తుంది. ఈ నియోజకవర్గాలు గేమ్ చేంజర్స్ కావచ్చు. ఈ ఎన్నికల ముందు రోజుల్లో జరిగే పరిణామాలు ఈ నియోజకవర్గాల ఫలితాలని మార్చవచ్చు. ముందుగా నెల్లూరు జిల్లా కోవూరుకి వెళ్దాం. నెల్లూరు జిల్లా కోవూరులో టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, వైసీపీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మధ్య గట్టి పోటీ కనిపిస్తుంది. వేమిరెడ్డి ఆర్థిక బలం టీడీపీకి ప్లస్ పాయింట్గా ఉంటే నల్లపురెడ్డి సీనియారిటీ సానుకూల అంశంగా ఆయనకు కనిపిస్తుంది. ఈ ఇద్దరు చివరి క్షణంలో అమలు చేసే వ్యూహాలే కీలకంగా కనిపిస్తున్నాయి. అందులో ఎవరు పైచేయి సాధిస్తే వారు విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది. ఇక గుంటూరు జిల్లా నరసరావుపేటలో కీ ఫైటే నడుస్తుంది. ప్రస్తుతానికి టీడీపీకి ఎడ్జ్ ఉన్న వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. 2 సార్లు ఓడిపోయారన్న సింపతి టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబుపై ఉంది. అయితే 2004 నుంచి ఇక్కడ టీడీపీ గెలవకపోవటం, వైసీపీ బలంగా ఉండటం గోపిరెడ్డికి ప్లస్ పాయింట్. ప్రచారంలో పైచేవి సాధించే వారే ఇక్కడ గెలిచే అవకాశం కనిపిస్తుంది. మాచర్లలోనూ ఫైట్ టఫ్గానే కనిపిస్తుంది. ఫ్యాక్షన్ రాజకీయాలు నడిచే ఈ సెగ్మెంట్లో ప్రత్యర్థులిద్దరూ బలంగానే కనిపిస్తున్నారు. వైసీపీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గెలుపు కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. కూటమి అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి అంతే శ్రమిస్తున్నారు. చివరి క్షణంలో వారిద్దరి మధ్య పోల్ మేనేజ్మెంటే విజేతని నిర్ణయించే అవకాశం కనిపిస్తుంది. కృష్ణా జిల్లా తిరువూరులో వైసీపీకి ఎడ్జ్ కనిపిస్తుంది. కానీ కూటమి అభ్యర్థిగా కొలికిపూడికి మొదట్లో సానుకూలత రాకపోయినా నెమ్మదిగా బలం పెంచుకుంటాం కనిపిస్తుంది. టీడీపీ నేతలు కలిసికట్టుగా పనిచేయటం ఆయనకు కలిసి వచ్చే అంశం. ఎలక్షనీరింగ్లో టీడీపీ గట్టిగా ప్రయత్నిస్తే తిరువూరులో ఫలితం తారుమారయ్యే అవకాశం కూడా ఉంది. కైకలూరులో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ప్లస్ పాయింట్లో ఉన్నారు. కానీ కూటమి అభ్యర్థి మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్కు ఉన్న ఆర్థిక బలం కలిసి వచ్చే అంశంగా కనిపిస్తుంది. కొల్లేరు ప్రాంతంలో అవినీతి ఆరోపణలు దూలం నాగేశ్వరరావుకు మైనస్ పాయింట్గా మారాయి. ఇది చివరి ఎన్నికలంటున్న కామినేనికి సానుభూతి కలిసి వస్తే మాత్రం ఫలితం తారుమారయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఫైనల్ రిజల్ట్స్ చూసే టైం వచ్చేసింది. కానీ వాటి కోసం మరి కొన్ని గంటలు ఆగాల్సిందే. ఎందుకంటే ఇన్పుట్స్ చివరి క్షణం వరకు వస్తూనే ఉన్నాయి. స్టడీ కొనసాగుతూనే ఉంది. 2024 ఏపీ ఎన్నికల సినిమా క్లైమాక్స్లో చాలా సస్పెన్స్ ఉంది. అది కొందరికి షాక్ కొట్టవచ్చు. అది ఎలా ఉంటుందో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. 175 నియోజకవర్గాల రిజల్ట్స్తో రేపు మళ్ళీ ఇదే సమయాన్ని కలుస్తాం. అప్పుడు దాకా సెలవు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.